దేవుని స్తుతించాలి. దేవుడు ఎవరైతే క్రీస్తు కోసం నిలుస్తున్నారో వారికి జయము కలిగించేవాడు. అపవాదికి అవమానము అది సిగ్గుతో ఓడేను. అపవాదికి అవమానము అది సిగ్గుతో ఓడేను. నాశనముకు నడిచెను, నరకముకై నడిచెను. నాశనముకు నడిచెను, నరకముకై నడిచెను. జయముందిన జయయేసుకే జయ గీతం పాడేదను. జయమిచ్చిన జయరాజుకే జయస్తుతులే చెల్లించెదం. జయమిచ్చిన జయస్తుతులే చెల్లించెదం. స్తుతియాగము చేచెదను, స్తుతియాగము చేచెదను, చేచెదను. జయముందిన జయయేసుకే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చప్పుడు దేవుని మహిమపరచాలి. దేవుడు జయించిన వాడు, నువ్వు జయించిన చేతులు స్తుతించాలి. సోదరా, దేవుడు తన మహాకృపను బట్టి మనల్ని ప్రేమించి తన పరిశుద్ధమైన నామములో జ్ఞాపకం చేసుకొని తన కృపా ప్రేమ మన అందించి దినమంతా మనం కాపాడి ప్రభు కోసం కనిపెట్టుకున్న వారిని ప్రార్థించేవారు వారి పరిపాలనలో తోడుకుంటూ ఆ విషయాన్ని బట్టి దేవుడు మనం కాపాడి ఈ మంచి సమయమును దినమును దేవుడు అనుగ్రహించి తన పరిశుద్ధను ఉంటే మనకి ఏ సమయం ఇచ్చినవాడు. ఏ సమయం కోసం ఆశతో ఎదురుస్తున్న ప్రియ సహోదరి సోదర, దేవుని మాట కొరకు మనం కనిపెట్టుకోవటం అనేది దేవుడు చూస్తున్నాం. మీకు ఈరోజు ఒక అంశాలు, నీవు అసేంపవలను, నీకు ఏమి అసేంపచడానికి నీకు ఏం కావాలి? పరిశుద్ధ తండ్రి, కృపగల తండ్రి, నీ పరిశుద్ధ పాదన కొందనం చెల్లిస్తున్నాం. మీ పరిశుద్ధమైన నామను బట్టి ఈ సమయాన్ని మాకు ఇచ్చినారు. మీరు పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు. మహోన్నతమైన దేవ, మీ పవిత్ర పాదాల కొందనం చెల్లిస్తున్నాం. ఈ మొదటి జాము ఈ కుటుంబ ప్రాంతంలో పాల్గొన్న కృప నాకు మాకు ఇచ్చినందుకు కొందరు చెల్లిస్తాం. నీ కటాక్షం మాతో ఉంచి నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు మనం ప్రార్థించి వస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సోదర, దేవుడు తన మహాకృపను బట్టి మన ప్రేమించి ఈ గొప్ప సమయాన్ని దినాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవుని పరిశుద్ధ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఒక మనుషుడు దేన్ని బట్టి అతిశయపడాలి అనే విషయం మనం చూస్తుంటే ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయం 23-24 చూస్తే దేవుడు నాకు కొంచెం వస్తుంది. ఆమేన్. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యను బట్టి అతిశయింపకూడదు. సూర్యుడు తన శౌర్యను బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యను బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు
దేని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచు యెహోవాను నేనని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నబట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువానని దేవుడు చదివిస్తున్నాడు, యెహోవా చదివిస్తున్నాడు. ఆలోచించండి. మనకున్న ధనమును బట్టో జ్ఞానం బట్టో లోకంలో ఇంక దేని బట్టో అతిశయించడం అనేది అది దేవుడు ఇష్టపడేది కాదు. దేవునికి ఇష్టమైంది అంటే దేవుని తెలుసుకోవటం బట్టి అతిశయించాలి. దేవుడు మానవులకు ఏం చేస్తున్నాడు, ఆయన ఏమై ఉన్నాడు. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాని నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుబట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువానని యెహోవా చదివించుచున్నాడు. ప్రియమైన సహోదరి సోదర, భూమి మీద ఉన్న ధనము ధాన్యము జ్ఞానము లేక అనేక విషయాలు చూసినప్పుడు అవి కొంతవరకు అవి ఉపయోగకరంగా ఉంటాయి, లేక అవి కొన్ని విషయాల్లో దేవుడు ప్రేమించి దేవుడు పేద సాధనే ఆయన కనికరించి దేవుడు తన కృపను చూపి నిరుపేదను లేవనెత్తి కష్టంలో ఉన్న వాదార్చి బాధలో ఉన్న వాదార్చి శ్రమలో ఉన్న విడిపించి సోరిపోతున్న వాళ్ళు కరుణించి ఆ విధంగా భూమి మీద ఆయన కృప చూపుతూ నరుని నాశనానికి పోకుండా తప్పిస్తూ తన పరిశుద్ధమైన నామము ఘనమైన నామను బట్టి వారి కష్టం నుంచి విడిపిస్తూ విమోచిస్తూ కనికరిస్తూ కటాక్షిస్తూ ఆదరిస్తూ ఈ లోకమేలో ఆయన చూపుతున్న ప్రేమ, ఆయన పరిశుద్ధ నామను ఆయన చూపుతున్న ప్రేమ అది ఎంతో గొప్పది కనుక దేవుడు ఇలాంటి వాడని తెలుసుకొని ఆయన అనుసరించి ఆయన మార్గంలో నడిచేవాడిని బట్టి దేవుడు సంతోషించేవాడు. దేవుని అనుసరించి నడిచేవాడిలో ప్రేమ కనికరము కటాక్షం కలుగుతుంది. ఎందుకంటే ఆయన ఫలాని కారణం ధైర్యము నిరుపేదలు కూడా కలిగే ధైర్యం ఏంటంటే దేవుడు నాకున్నాడు, ఈ కార్యం చేస్తాడు, దేవుడు నా యందు ఉన్నాడు, నన్ను బాగు చేస్తాడు, నా పేదరికం నుంచి దేవుడు కనికరిస్తాడు, లేక దేవుడు దయగలవాడు, దేవుడు కనికరం గలవాడు, దేవుడు నా దుఃఖం నుంచి చిడిపిస్తాడు, దేవుడు నా బాధ నుంచి చిడిపిస్తాడు, దేవుడు నా రోధ నుంచి చిడిపిస్తాడు, దేవుడు నాకు శ్రమ నుంచి తప్పిస్తాడు, దేవుడు నా పేదరికం నుంచి లేక ఆ యొక్క పరిస్థితులు కొంతచుండి కొన్ని విషయాలలో చాలా దుఃఖాకాంతులై బాధపడుతూ ప్రభుత్వ దేవుడు ఉన్నా నాకు ఎదురు చూస్తుంటారు. ఎవరైతే దేవునిపై ఆధారపడుతున్నారో, ఎవరైతే దేవుని బట్టి అతిశయపడుతున్నారో, ఎవరైతే దేవుని మాటను బట్టి అతిశయపడుతున్నారో, ఎవరైతే దేవుని వాక్కుపై ఆధారపడుతున్నారో వారి విషయం చూసినప్పుడు ఆయన పరిశీలనగా తెలుసుకుంటే బట్టియే ఆయన అతిశయింపవలెనను. అట్టి వారిలో నేను ఆనందించండి. ఎవరైనా కోసం నిరుపేదల పేదవారా లేక వారు ధనవంతుల జ్ఞానుల జ్ఞానహీనుల కాదు. అక్కడ ఆయన కావలసింది ఏంటంటే దేవుని యొక్క మాటను గైకొనుట, తెలుసుకోవాలి. దేవుడు ఉన్నాడు, భూమి ఆకాశం సృష్టించిన దేవుడు, సర్వలోకమును సృష్టించిన దేవుడు. ఆయన ఎలాంటి ప్రేమ గలవాడు, ఆయన ప్రేమ ఎంత గొప్పది. ఆయన ఏ విధంగా భేదము లేనివాడు, ఈ వాదము కానివాడు. ఆయనలో వీరి విద్యామంతులు లేక విద్య లేని వారు మనుషులు విభజిస్తున్నారు. వీళ్ళ పలాని కులం, వీళ్ళు వీధి, ఇంకా కొంతమంది చూస్తున్నప్పుడు వీళ్ళు ఈ విధంగా ఎర్రగొన్నారు నల్లగొన్నారు. ఇంకా చెప్పాలంటే ఒక పేదరికం నుంచి అంటే ఒక స్థితిలో ఒక ధనవంతులైనాక చాలామంది కూడా
చాలా విభజన చేస్తుంటారు, రకరకాలుగా చేస్తుంటారు. లేకపోతే 10 మంది పరిచయం అయితే ఒక రకంగా ఉంటారు, ఇంకా వారు రోగ సాధన చిడిపింపడతారు మరొక రకంగా ఉంటారు. ఇదంతా చూస్తున్నప్పుడు మనుషుల యొక్క విధానము చూస్తే అంటే ఈ భేదంతో ఉంటుంది. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఉద్దేశం అలాంటిది కాదు. దేవుని యొక్క ఉద్దేశం అలాంటిది కాదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటిదంటే ప్రతి మనిషిని కూడా కనికరించాలని ఎదురు చూస్తున్నవాడు. అది దేవుడు ఉన్నాడని ఎవరైతే నాకు అన్యాయం చేయడు, నాకు సహాయం చేస్తానని పరిశీలన తెలుసుకొని దేవుని కోసం అతిశయపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారిని బట్టి దేవుడు సంతోషించేవాడు. ఏం చేసేవాడు? ఆయన సంతోషించేవాడు. దేవుని కోసం కనిపెట్టుకున్న బట్టి ఆయన సంతోషించేవాడని పరిశుద్ధ మాట జరుగుతుంది. ప్రేమ బిడ్డలారా, అందుకే పరిశుద్ధ వాక్యంలో మనం చూస్తున్నాం. కీర్తన 64:10 చూస్తే కూడా పరిశుద్ధ వాక్యం చేరుస్తుంది. కీర్తన గ్రంథము 64:10 చూస్తే నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుదురు, ఆయన చరణం చొచ్చెదరు, యథార్థ హృదయులందరూ అతిశయించుదురు. ఏం చేస్తారు? వారు అతిశయిస్తారు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన చరణ చొచ్చెదరు, ఆయన చరణ చొచ్చెదరు, ఆయన పరిశుద్ధునట ఆయన చరణ చొచ్చెదరు. అందుకే ఆయన చరణ చొచ్చెదరు. యథార్థవంతులు యథార్థ హృదయులందరూ అతిశయించును. నీవు అతిశయింపవలన అంటే నీకు ఏవి కావాలి అంశం కనుక ఏముంటే అతిశయపడాలి అనేది వాక్యం చేస్తున్నాయి. ఏముంటే అతిశయపడాలి? నీతి క్రియలు కలిగి ఉన్నప్పుడు అతిశయపడాలి. ఆయన శరణ చొచ్చేవారు, దేవుని యొక్క పాదాల దగ్గర దేవునిపై ఆధారపడేవారు, క్రీస్తునందు ఉండేవారు, యేసుప్రభుతో ఆధారపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారు అతిశయపడేవారు. తన పరిశుద్ధతను బట్టి చూస్తున్నప్పుడు దేవుడు వారి వేళ తన చూపుతున్న యొక్క ప్రేమను బట్టి వారు దేవుని మాటను బట్టి అతిశయించుటకు దేవుడు వేరుపరుచుకున్న విషయం మనం చూస్తున్నాం. ప్రభు యొక్క మాటను బట్టి, పరిశుద్ధ దేవుని బట్టి మరి శరణ చొచ్చేవారు అని వాక్యం చరుస్తుంది. అందుకని నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన చరణ చొచ్చెదరు. కనుక ప్రేమ బిడ్డలారా, యథార్థత అనేది దేవుడు కోరుకుంటున్నవాడు. ఏ కుటుంబం యథార్థంగా ప్రభు కోసం ఎదురు చూస్తుందో వారి దగ్గరికైనా వచ్చాడు. లోకంలో ఇప్పుడు చూడండి, ధనము, చాలామంది ధనం ఉన్నది. ఆ ధనము కొంతవరకు ఉపయోగపడుతుంది, వాళ్ళ ప్రాణరక్షణకు అన్నిసార్లు ఉపయోగపడదు. పెడతారు పాపం చాలామంది డబ్బు పెట్టి ఎన్నో విషయాలు, కోట్లు ఆస్తులు పెట్టిన వాళ్ళు చూసినాం మనం, లక్షలు పెట్టిన వారు చూసినాం, చాలా విషయాల్లో ప్రాణాన్ని కోల్పోయిన వాళ్ళు చూసాం. కానీ దేవునిపై ఆధారపడుతున్న వారు చూసినప్పుడు దేవుడు వారిని ఆ నిరుపేదల దేవుడు కనికరించాడు, ఆయన కటాక్షించాడు, ఆయన పరిశుద్ధులంటే వారికి కావాల్సిన సహాయం ఆయన దయచేశాడు. ఆయన చరణ చొచ్చిన ప్రతి వారు కూడా కరుణించాడు. ఈరోజు అందుకనే అతిశయం ఎందుకంటే నా దేవుడు, నేను యథార్థవంతునై ఉన్నాను, నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవుడు నా కుటుంబాన్ని చూస్తున్నాడు, నా కుటుంబాన్ని తప్పక న్యాయం చేసేవాడు, దేవుడు నాకున్నాడని అతిశయం. కొందరు డబ్బును బట్టి అతిశయపడతారు, కానీ ఇక్కడ దేవుని యొక్క నాను బట్టి మనం చూస్తున్నాం. అందుకనే కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు 37 వీళ్ళు చూస్తే దేవుని వాక్యం చరుస్తుంది. కీర్తన గ్రంథము 37 చూస్తే ప్రభు వాక్యం చరుస్తుంది. ప్రేమ బిడ్డలారా, వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది, వారి అడుగులు జారవు. ఎవరిలో అయితే దేవుని యొక్క ధర్మశాస్త్రం అంటే దేవుడు విధించిన నిబంధన ఉన్నదో, ఎవరైతే దానిపై ఆధారపడుతున్నారో వారి విషయాలు చూస్తున్నప్పుడు దేవుని మాట చరుస్తుంది. ప్రేమ బిడ్డలారా, పరిశుద్ధ దేవుని యొక్క నాన్న బట్టి చూస్తున్నప్పుడు వారికి వారి అడుగులు జారవు. వారి అడుగులు ఎందుకు జారవు అంటే వారు దేవుని యొక్క ధర్మశాస్త్రమును వారి హృదయంలో ఉన్నది, ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉన్నది అంటే దేవుని యొక్క నీతి మార్గం వారి హృదయంలో ఉన్నది, దేవుని యొక్క ధర్మవిధి వారి హృదయంలో ఉన్నది,
దేవుని యొక్క మార్గం అంటుకొని ఉంటే వారి హృదయంలో ఉన్నది, దేవుని చిత్తం నెరవేర్చే హృదయంలో ఉన్నది, దేవుని ఆజ్ఞను గైకుంటే వారి హృదయంలో ఉన్నది, దేవునితో కలిసి ఉండడానికి వారు సిద్ధపరుచుకున్న విషయం వారి అంతరాత్మలో ఉంది. వారి హృదయంలో లోకం లేదు, హృదయంలో పాపం లేదు, హృదయంలో మోసం లేదు, వారి హృదయంలో అక్రమం లేదు, హృదయంలో దుర్నీతి లేదు, వారి హృదయంలో దుష్టక్రియ లేవు, వారి గృహంలో పాపమును సమకూర్చుకోలేదు. అందుకని వారి హృదయంలో దేవుని ధర్మస్థలం ఉంది కనుక వారి అడుగులు జారవు. అందుకే అతిశయిస్తున్నారు, అడుగు జారలేదని అతిశయిస్తున్నారు. అడుగు జారిన వారు ధన్యులు. అడుగు జారిన వారు చాలా ఎంత ఉన్నతమైన విషయం అంటే వాళ్ళది. అందుకే అడుగు జారిన వారు ఏదైనా మాట్లాడాలన్నా కొందరు మూర్ఖంగా మాట్లాడతారు, పరిస్థితి వేరు. ప్రియమైన సహోదరి సోదర, ఈ విషయం మనం తెలుసుకోవాలి. దేవునితో మన కలిసి కోసం మనం చాలా నీతిమంతులను చెప్పుకుంటాం, కానీ మన అడుగు జారకూడదు. మంచిది. ఈ సమయంలో వాక్యం అన్న వాళ్ళారా, పరిశుద్ధాత్మ దేవుని కనబట్టి నీ కుటుంబం చాలా యథార్థంగా ఉన్నప్పుడు నీ అడుగు జారిపోవటం అంటే దేవునికి విరోధంగా మార్చబడకుండా మంచిది. ఇప్పుడు దేవుని అందు వచ్చి ఉన్నావు, దేవునితో ఉన్నారు, దేవునితో కలిసి ఉన్నావు కనుక దేవుని యొక్క నీతి క్రియ నీ హృదయంలో ఉన్నప్పుడు అన్ని విడిచిపెట్టాడు. నిన్ను ఆశ్రయించేవాడు, నిన్ను దీవించేవాడు, నీ సమస్త విషయములను ఆశ్రయించి వర్ధల చేసేవాడు. అందుకని సామెత గ్రంథంలో 2:7 కూడా దేవుని వాక్యం చేరుస్తుంది. సామెత 2లో చూస్తే, ఆయన యథార్థవంతులను వర్ధిల్లు చేయను, ఆయన యథార్థవంతులను వర్ధిల్లు చేయను, యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడమగా ఉండను, ఆయన ఆశ్రయంగా ఉండను, ఆయన ఆశ్రయంగా ఉండను. ఆలోచించు. అందుకనే యథార్థత మనం కోరుకోవాలి. యథార్థత మనం కోరుకున్నప్పుడు, పవిత్రత మనం కోరుకున్నప్పుడు, పరిశుద్ధత మనం కోరుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆదరించేవాడు. దేవుడు తన కృపను బట్టి మనకు అనుకరించేవాడు. దేవుడు తన కటాక్షను బట్టి మనం ఆదరించి కరుణించేవాడు. ప్రియమైన సహోదరి సోదర, నాడు నేడు ఎకరెత్తుకున్నదండి. నాడు నేడు ఎకరెత్తుకున్న దేవుడు ఈ రోజున ఆలోచించు. సర్వోన్నతమైన దేవుని యొక్క పాదాల దగ్గర ఉన్న మనం, నీ కుటుంబము ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశ్రయిస్తాడు, నీకు నెమ్మది కలుగుతుంది. ఆయన దేవుడు, ఆయన నీతో ఉంటానంటున్నవాడు, ఆయన నీతో ఉండేవాడు, ఆయన నీలో ఉండేవాడు, ఆయనని వెతుకుతున్నవాడు, ఆయనని కనుక్కుంటున్నవాడు. ఆయన మనం వెతుకున్నాడు కనుక, ఆయన మనం కనుగొన్నాడు కనుక నేడు మనం ఆయన పాదాలకు రాగలిగాం. ఆలోచించండి. వాక్యమైన వాళ్ళరా, ప్రతి వారు కూడా పరిశుద్ధ పదవిని బట్టి మంచిది. లోకంలో మనం జ్ఞానంలో కావద్దని దేవుడేం చెప్పలేదు. మంచి వివేకమైన జ్ఞానం కావాలి, వివేకం కావాలి. ఏ కుటుంబమైనా సరే దుష్టచేతులు పడకుండా పవిత్రత కలిగి ఉండాలి. లోకంలో నేను పని చేసుకోవద్దు, ఉద్యోగం చేద్దని దేవుడు అంటలేదు. నీవు ఏది అయినా సరే నీతిని అనుసరించి యథార్థత కలిగి దేవుని కలిగి ఉండటం వలన దేవుడు నీతో ఉన్నాడని నువ్వు పాపం చేయకుండా, దేవుడు నీతో ఉన్నాడని నువ్వు సత్యమును తప్పిపోకుండా, అసత్యవంతులు కాకుండా సత్యము కలిగి ఉండటం వలన దేవుడు సంతోషించేవాడు. నీవు అతిశయపడతావు, నీకు కూడా ఒక అతిశయం ఉంటుంది. ఏంటి అతిశయం అంటే, నాతో దేవుడు ఉన్నాడు, నేను ఈ విషయాలు ఈ పాపను పడిపోలేదు. చూడండి, జనరల్గా మన జీవితంలో చూస్తున్నప్పుడు కూడా కొన్ని విషయాలు చూస్తే, ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రయాణంలో ఏదన్నా మెలకు కలిగి తప్పించుకుంటే దేవుడే తప్పిస్తారు. కానీ ఆ టైంలో దేవుడు నాకు ఈ జ్ఞానం ఇచ్చాడు కానీ తప్పించుకున్నాను, లేకపోతే ఆ దుష్టి చేతిలో పడలేదు అంటుంటారు. అదేవిధంగా దేవుడు మనతో ఉన్నాడని నీవు ఎప్పుడైతే గ్రహించగలుగుతావో నువ్వే పాపం చేయవు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశ్రయించేవాడు. దేవుడు నీ కుటుంబానికి కావాల్సిన ఆదరణను, సహాయమును, కటాక్షను కలగజేసేవాడు. దేవుని మాట గొప్పది, దేవుని సన్నిధి గొప్పది.
తన కృపగల సన్నిధిని అనుగ్రహించి నేను బలపరిచేవాడని ప్రభు చరవిస్తున్నాడు. యెషయా 45:22 కూడా దేవుని వాక్యం 25 కూడా దేవుని వాక్యం చరుస్తుంది. యెహోవా యందు ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఉంచబడిన వారై అతిశయ యెహోవా యందు తన పరిశుద్ధ నామను బట్టి చూస్తున్నప్పుడు దేవుని వాక్యం చరుస్తుంది. దేని వెళ్ళారా, ఎవరైతే దేవుని యొక్క మాటని అనుసరిస్తున్నారో, దేవుని మాటపై ఆధారపడుతున్నారో, అక్కడ ముఖ్యంగా ఇశ్రాయేలీలందరూ యెహోవా యందే ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా వెంచబడిన వారై. యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలుగాక. యెహోవా యందు ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా వెంచబడిన వారై అతిశయపడుదురు. కనుక దేవుని వాక్యం ఈ విధంగా చదివిస్తుంది. మనం ఎప్పుడైతే మనం నీతిమంతులుగా ఉంటామో అతిశయం ఉంటుంది. దేవుని యందు నీతిమంతులుగా ఉండే వారికి అతిశయం కలుగుతుంది. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. మన జీవితంలో ఈ విషయాన్ని గ్రహించినప్పుడు ప్రేమబడ్డారా, మనకు కావాల్సిన నెమ్మదిని కూడా దొరుకుతుంది. అతిశయము పరిశుద్ధత్వ దేవుని ఎవరు దేని బట్టి అతిశయపడాలో, నీతిని బట్టి, దేవుని యందు ఉన్న దాన్ని బట్టి. కేవలం ఇక్కడ ఏంటంటే ఈరోజు దేవుడు చెప్పమాట, మనము దేవుని బట్టి, దేవుని పరిశీలనగా తెలుసుకున్న దాన్ని బట్టి, దేవుని బట్టి మనం ఉండే ప్రవర్తన బట్టి, మన ప్రవర్తనలో ఉన్న యథార్థతను బట్టి మన హృదయం కూడా అతిశయపడుతుంటుంది. అందుని బట్టి దేవుడు కూడా మన బట్టి ఆనందిస్తూ ఉంటాడు. కనుక అందుని బట్టి నీ జీవితంలో కావాల్సిన మేలును, స్వస్థను, విడుదలను నీ కుటుంబానికి దయచేస్తాడు. నీకైనా దయచేసే కార్యం నిన్ను కనికరించేవాడు, నీపై తన కనికరించి తన కటాక్షించేవాడు, నిన్ను కరుణించుటకును నిన్ను కాపాడుకొని ఇష్టపడుతున్నవాడు. అందుకే ప్రభు యొక్క మహాకృప బట్టి కొరింథీ రాసిన పత్రికలో చూస్తున్నప్పుడు మొదటి అధ్యాయంలో చూస్తే 31 వచ్చిన దేవుని వాక్యం చరుస్తుంది. కొరింథీ రాసిన పత్రిక మొదటి అధ్యాయం 31లో చూస్తే, అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను రాయబడి నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు, దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమాయను. యేసుక్రీస్తు నామమున మహిమ కలుగాక. దేవుడు తన పరిశుద్ధమైన కనుంట మనకి విమోచనంగా ఉండేవాడు. ఆయన మనం విడిపించేవాడు. ఆయన పరిశుద్ధనంటే మన జీవితానికి కావాల్సిన సాయం కలుగజేసేవాడు. ఆయన మాట యందు ఉన్నప్పుడు సహోదరి సోదర, పరిశుద్ధ వాక్యము నిన్ను నన్ను కూడా తన కృపగల నామమును బట్టి, తన పరిశుద్ధతను బట్టి కరుణించుతుంది. ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుని యొక్క నామము ఘనమైనది, పరిశుద్ధాత్మదేవుని యొక్క నామం మహిమకరమైనది, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామం పవిత్రమైనది కనుక అందుకనే మనం అతిశయించేవాడు ఆయన బట్టి అతిశయించాలని చెప్తున్న మాట బట్టి చూస్తే ఆయన మనకి విమోచకుడు అవుతున్నాడు, మనం విడిపించేవాడు, మనకున్న సమస్త అంధకార క్రియ నుంచి విడిపించేవాడు, బాధ నుంచి తప్పించేవాడు, శోధ నుంచి విడిపించేవాడు, వ్యాధ నుంచి తప్పించేవాడు. ఆయన మనకు తప్పక ఆయన కృపణానికి ఇచ్చి కటాక్షించేవాడని ప్రభు మాట చరుస్తుంది. దేవుని మాట ప్రకారం మనం విడిపించేవాడు. చూడండి, చాలా కొన్ని జీవితాలు చూస్తుంటాం, దేవుని దయ వల్ల ఈ కార్యం జరిగిందయ్యా అంటారు. లేకపోతే మాకు మరొక ఆశ్రయం ఏమీ లేదు కనుక, మాకు డబ్బు లేదు, ఇంకోట్లేదు, మరి కొన్ని విషయాలు లేదు కనుక దేవుడే మాకు ఈ విషయాలను న్యాయం చేయాలంటారు. దేవుడు తప్పకుండా వారు న్యాయం చేస్తుంటారు. నాతో కొందరు అంటారు, అయ్యా మాకు ప్రార్థన చేయండి. కొందరు కొన్ని వివాదాలు జరుగుతాయి. వివాదాలు జరిగినప్పుడు వారి గురించి చెప్తుంటారు, మా కోసం ప్రార్థన చేయండి అయ్యా, దేవుడు తప్ప మాకు ఇక్కడ ఎవరు న్యాయం చేసేవాళ్ళు లేరంటారు. చాలా స్థలాల్లో చూస్తున్నప్పుడు నాతో పంచుకునే విషయం, దేవుడు తప్ప మరొకటి మాకు న్యాయం చేసేవాళ్ళు లేరు. న్యాయం చేసే దేవుడు, ఆదరించే దేవుడు, ఆయన కృపల సన్నిధించి కటాక్షించే దేవుడు, తన పరిశుద్ధమైన కనుంట కరుణించే దేవుడు, ఆశ్చర్యమైన దేవుడు,
ప్రేమైన సహోదరి సోదరా, తన ప్రేమ గొప్పది, తన కటాక్షం గొప్పది, తన సన్నిధి గొప్పది, తన నామం ఉన్నతమైనది, తన పరిశుద్ధ నామం శ్రేష్టమైనది. ఈరోజు నువ్వు ఆలోచించాలి. మనకు సహాయం చేసే దేవుడు. అందుకే ప్రభు మహాకృపను బట్టి కీర్తన గ్రంథంలో చూస్తున్నప్పుడు 44:8 ఒక మాట చదువుతుంది. కీర్తన గ్రంథం 44:8 చూస్తున్నప్పుడు దేవుని వాక్యం చరుస్తుంది. దినమెల్ల మేము దేవుని యందు అతిశయపడుతున్నాము, దినమెల్ల మేము దేవుని యందు అతిశయపడుతున్నాము. నీ నామమును బట్టి మేము నిత్యము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దినమెల్ల మేము అతిశయపడుతున్నాము. దేవుని సన్నిధిలో గడిపినప్పుడు, దేవుని సన్నిధిలో మనం మరి ఉపవాసం ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం కొన్ని విషయాలు ఇస్తున్నప్పుడు ఆయన సన్నిధిలో గడిపి గొప్ప అతిశయం ఉంటుంది నాకైతే. ఎందుకంటే నేను దేవునితో ఉన్నాను, నేను అడిగిన దాన్ని దేవుడు జవాబిచ్చాడు. కొందరు నాతో చెప్తుంటారు, ఈ స్పాట్లో మీరు ప్రార్థన చెప్పి ఈ కార్యం జరిగిందా అంటారు. నేను చాలా దేవుని మహిమపరుస్తుంటాను. దేవుని సన్నిధిలో ప్రార్థించుకునేటప్పుడు చాలా ఆనందమును అతిశయం, అంటే ప్రభు సన్నిధిలో ఉన్నానని ఒక ఆశ ఉంటుంది. దేవుడు కొన్ని విషయాలు దర్శనం ఇచ్చినాను, వాక్యంతో మాట్లాడినాను, లేక ప్రభువుని యేసుక్రీస్తు కొన్ని విషయాలు చూపించినప్పుడు చాలా ఆనందకరంగా ఉంటుంది. మనుషులతో మాట్లాడిన దానికంటే, మనుషులతో కలిసి జీవించేదానికంటే, మనుషుల విషయంలో నేను ఆ జీవితంలో నేను చూచాను. అంటే ఈరోజు కూడా నేటి వరకు కూడా ఈ దినం కూడా నేను ఎంతో దూరం వెళ్ళొచ్చాను. ఏ దినమైనా సరే కొన్ని విషయాలు చూస్తుంటాను. కానీ అటన్నిటికంటే ప్రభు మామను బట్టే వెళ్తాను, అందరిని బట్టే సంతోస్తున్నాం. కానీ మరి కొన్ని విషయాలు చూస్తున్నప్పుడు ఎన్నో విషయాలు ఏదో ఒక దుర్వార్త వింటుంటాం. కానీ దేవునితో ఉన్నప్పుడు అవన్నీ కూడా కొట్టుకొని పోతూ ఉంటాయి, నెమ్మది కలుగుతూ ఉంటుంది. నాకు ఎదుట వారు ఎంత స్పీడ్ చెప్తా అంత కూలు చెప్తాను నేను. ఎందుకంటే మనస్సును ఆయాసపరుచుకోవటం అనేది అభ్యంతరకరమైనది, దాంట్లో అతిశయం లేదు. మనము తగ్గించుకోవటం వలన దేవుని మన కార్యం చేసేవాడు. దేవుడు మనకు ఏ విధంగా కార్యం చేస్తారంటే చాలా విషయాలు చూస్తున్నాం. కొందరు కొన్ని విషయాలు చెప్తుంటారు, కొన్ని స్థలాన్ని పోతే కొందరు మాట్లాడతారు, అయ్యా వాళ్ళు ఏమన్నారు ఆ విధంగా అన్నారంటారు. నేను అది పట్టించుకోను. ఎందుకంటే మంచిది వాళ్ళు అనటానికి, వాళ్ళు అనుకోని మనం ఎవరిదేమీ చూసుకోలేదు. కానీ వారికి అడ్డు ఏంటంటే వారికి నీతిమంతుల జరు దుర్నీతిమంతులకి చాలా ఆయాసంగా ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే నీతిమంతుల ప్రవర్తన చూసినప్పుడు దుర్నీతిమంతులకు ఆయాసకరంగా ఉంటుంది, మనకు అతిశయంగా ఉంటుంది. ఎందుకంటే నా దేవుడు నన్ను ఆ పాపంలో పడనే లేదు. మన దేవుడు మన కుటుంబాన్ని లేక నీ సంతానం అన్నది ఆ దుస్థితిలో పడలే. ప్రభావం నువ్వు తప్పించినందుకు కొందనాలు స్తుతిస్తుంటాం, తప్పిస్తుంటాం, అంటే దేవుని మహిమపరుస్తుంటాం, తప్పించిన దేవుని కనపరుస్తుంటాం. ఒక దినమన ఒక సహోదరి నాతో ఏడుస్తూ చెప్తుంది వాళ్ళు ఒక స్థలానికి వారు కలిసి చదువుకున్నారు, వారు కాలేజీకి వెళ్ళాలని కోరుకున్నారు. ఆ విషయంలో నన్ను అడిగితే అక్కడికి వద్దులేమ్మా వేరే కాడికి వెళ్ళమని చెప్పాను నేను. అంటే దేవుడు నాకు ఇచ్చిన కాడికి చెప్పాను. కొద్దిగా బాధపడ్డారు, ఆయాసపడ్డారు. సరే మంచిది, అంత కూడా బాగానే ఉంది. అయిన తర్వాత కొంతకాలం గడిచింది. ఒక దినమున మరి ఆ కాలేజీకి వెళ్ళిన వాళ్ళు అక్కడ పరిస్థితిని బట్టి ఏం జరిగిందో తెలియదు. వారికి కొన్ని విషయాలు ఎఫెక్ట్ అయినాయి. వారు లోకం విడవలసి వచ్చింది. కారణము మంచి చెడని చాలా విషయాలు ఉన్నాయి, దానికి అనవసరం లేదు. కానీ అప్పుడు తన స్నేహితులకి తను జరిగిన విషయం, అప్పుడు ఈ కుమార్తె నాతో ఏడుస్తూ, ఆ రోజు కనుక మీరు ఆపకపోతే నా కొడుకు నేను పంపించాను. ఈరోజు నా కొడుకు దేవునితో ఉన్నాడు, మంచి మార్క్స్లోని మంచి కాలేజీలో ఉన్నాడు. ఆ రోజు నా కొడుకు చాలా పోరు చేశాడు, కానీ మీరు చెప్పారన్నా ఆగిపోయాడు. ఎందుకంటే వాళ్ళు చాలా దగ్గర ఫ్రెండ్స్, కలిసి చదువుకున్న వాళ్ళు. ఆ విడిపడిన కళ్ళు ఇష్టపడలేదు, కానీ దేవుడే నా కొడుకుని వేరుపరిచాడు. ఈరోజు నా హృదయ ఆ వార్త నా గుండెలో పగిలిపోతున్నాయని నాతో చెప్తూ ఏడుస్తామన్నది.
నిజంగా నా కుమారుని తప్పించాడు. ఈ విషయంలో దేవుని ఎన్ని స్తుతించిన స్తుతులు చెల్లించాలి. ఇంకోటి అంటే నా కొడుకు దేవునితో ఉండడానికి అతిశయం నాకు ఉన్నదన్నది. యేసుక్రీస్తునికి మహిమ కలుగాక. నాకేమీ లేకపోయినా నా కొడుకు నీతిమంతుడుగా ఉన్న అనేకులు సాక్ష్యం ఇచ్చారు. ప్రియమైన బిడ్డలారా, జీవితంలో మనం తెలుసుకోవాల్సింది అదే. చాలామంది జ్ఞానులు అనుకుంటూ సులువైన చిన్న చిన్న వాటికి జీవితాలు ఎన్నో విషయాలు ఇదే చేస్తుంటారు. అందుకే అతిశయపడేవారు చాలామంది ఉంటారు. వారికున్న జ్ఞానాన్ని బట్టి గర్వం, నేను, మేము, మా వాళ్ళు, మా బలగం, లేక మాదిది, మా వాళ్ళు. ఏంటంటే అప్పుడు వాడు తెల్లగురం ఎక్కారు కదా అంటారు. ఇంక చెప్పాలంటే వారు చాలా విషయాలు ఏదో చెప్పుకుంటారు, కానీ వీళ్ళ వల్ల ఏదేమీ లేదు. మనం దేని బట్టి అతిశయపడదాం? దేవుని తెలుసుకున్న దాన్ని బట్టి, కేవలం దేవుని కృపను బట్టి, మనకిచ్చిన నీతి మార్గాన్ని బట్టి అతిశయపడాలి. అందరిని బట్టి దేవుని మహిమపరచాలి, దేవుని గణపరచాలి. విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు దేవుడు మనం చదివిస్తున్న ఒక మాటను బట్టి. అందుకని ఇర్మీయా గ్రంథంలో 17:14 చెప్తున్నాడు దేవుడు. ఇర్మీయా గ్రంథంలో చూస్తున్నప్పుడు దేవుని ఆజ్ఞ చేస్తుంది. యెహోవా నీవు నన్ను స్వస్థపరచము, నేను స్వస్థత పొందుదును, నన్ను రక్షించము, నేను రక్షింపబడదును. 17:14 నేను నిన్ను స్తుతించుటకు నీవే కారణభూతుడవు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను నిన్ను స్తుతించుటకు నీవే కారణభూతుడవు. ఎవరు కారణభూతుడు? దేవుడే. దేవుడే, యేసయ్యే. ఎందుకంటే ఆయన నిన్ను విడిపించాడు, నిన్ను తీసుకొచ్చాడు. భక్తుడు అంటాడు, నువ్వు నన్ను స్వస్థపరచము, నన్ను రక్షించము, నేను స్వస్థత నందుదును, నన్ను రక్షించము, నేను రక్షింపబడదును, నీవే కారణభూతుడు అంటాడు. ఎందుకంటే కొంతమంది అంటారు కదా, దేవుడు నేను ఎంతో కష్టపడి ఏదో చేసి అది చేసి ఇది నేను ఈ రక్షణ కాపాడుకున్నానంటారు. ఎవరు రక్షణ కాపాడుకోలేరు. ప్రభు కృప కావాలి, ప్రభు కృప కావాలి. ఆయనకు కాపాడుకోవాల్సిన బాధ్యత మనకున్నది, లేదనట్లేదు. కానీ పరిశుద్ధ దేవుని సన్నిధిలో కాపాడుకోవాలంటే ప్రభు కావాలి. అందుకే భక్తులు అంటాడు చాలా చక్కగా, నువ్వు నన్ను స్వస్థపరచయ్యా, నువ్వు నన్ను స్వస్థపరచు, నన్ను రక్షించు, నేను స్తుతిస్తాను. ప్రియమైన సహోదరి సోదర, అతిశయం దేవుడు మన స్వస్థపరిచే విషయంలో ఆయన సిద్ధంగా ఉండే దేవుడు. అడుక్కునే విధానం బట్టి తెలుస్తుంది. ప్రభుని అడుక్కునే విషయం బట్టి మనం తెలుసుకోగలుగుతాం. అందుకని ప్రభుని అనబట్టి ఇర్మీయా గ్రంథంలో చెప్తున్న ఒక మాట 18:19-20 చూస్తే కూడా దేవుని ఆజ్ఞ చేస్తుంది. యెహోవా నా మొర ఆలకింపుము, యెహోవా నా మొర ఆలకింపు, నాతో వాదించువారి మాట వినుము. వారు నా ప్రాణము తీయవలెనని ఎందుకు విన్నారు? గుంట తవ్వి ఉన్నారు. చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయవలన వారికి మేలు కలగవలనని, వారి మీద నీ కోపం తప్పించుటకై నీ సన్నిధిని నిలిచి నేను వారి పక్షముగా మాట్లాడిన సంగతి జ్ఞాపకం చేసుకున్నాము. వారికి మేలు కలగనని మొర్రపెట్టి కన్నీళ్ళు గార్చి ప్రభుని అడిగి, భక్తులు అడిగిన విషయము వారు తిరిగి గుంట తవ్వి, చాలామంది చూస్తుంటాను భయంకరమైన రంకెలు వేస్తుంటారు, ఎన్నో నిందలు మోపుతుంటారు. ఈరోజు అనేక విషయాలలో వారు చేస్తున్న సంభాషణ లేక వారు మాట్లాడుతున్న విషయంలో ఇదే మందిరంలో బతికిన వారు ఇంక చెప్పిన రకరకాల, అదే కాదు కొన్ని విషయాలు జీవితాలు చూస్తుంటాం. నేను ఈ విషయం ఎవరెందుకు బ్రతికిన సంగతి వేరే విషయం. కానీ దేవుని కోసం చూస్తున్నప్పుడు కొందరు చూస్తుంటాం తప్పక రంకెలు వేస్తారు. అందుకే భక్తుడు ఏమంటలేదు ఇక్కడ, వారికి మేలు కీడు కలగొద్దని మేలు కొరకు ప్రార్థించిన విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో, నేను దగ్గర అడిగిన విషయం జ్ఞాపకం చేసుకో. అంటే వారు ఏదైతే మాట్లాడుతున్నారో దాని విషయంలో న్యాయం తీర్చేవాడు నీవు కనుక, నా పక్షాన దేవుడు నీవు. నేను మేలు మాట్లాడను కీడు మాట్లాడను అది నీకు తెలుసు కనుక, మేలు విషయమే నీ దగ్గర ప్రార్థించాను కనుక
అదొక్కటి జ్ఞాపకం చేసుకో అని భక్తులు అడుగుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే పరిశుద్ధ దేవునికి వస్తున్న దేవుని బిడ్డలారా ఆలోచించండి. మనము నీతిని బట్టి జీవించాలి. నీతికి క్రీస్తు దేవుడు నాకున్నాడు. అయ్యా నువ్వు నాకున్నావు కదా, నేను వాళ్ళ కూడా గుంట తవ్వినా లేకపోతే ఒకరికి మోసం చేసినా, నేను వాళ్ళ విషయంలో ఏం మాట్లాడాను మేలు కోసం అడిగా సార్, నీకు తెలుసు కదా, అందుకే నీకే చెప్తున్నాను అంటున్నాడు. ఎందుకంటే విన్నవాడు తెలుసు, ఎందుకంటే దేవుని పరిశీలనగా తెలుసుకున్నవాడు, దేవుని మార్గం పరిపూర్ణంగా, దేవుని మనస్సును తెలుసుకున్నావు. దేవుని మనస్సును ఎవరు తెలుసుకోవాలి, కానీ దేవునికి దయాలత్వమును తెలుసుకున్నవాడు, దేవుడు న్యాయం చేసేదని తెలుసుకున్నవాడు, దేవుడు అన్యాయం చేసేవాడు కాదని తెలుసుకున్నవాడు, దేవుడు కనీసులు కూడా న్యాయం జరిగించేవాడని తెలుసుకున్నవాడు. అందుకే ఆ విధంగా ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు. నేను చాలాసార్లు ప్రభు దగ్గర ఇదే విషయాలు అడుగుతాను. నా ప్రియ సహోదరి సోదర, ఈరోజు ఆలోచించాలంటే కొన్ని విషయాలు చూస్తే, కొన్ని సంఘటనలు చూస్తే ఈ లోకంలో చాలామంది అనుకుంటారు దేవుడు లేడు అనుకుంటారు. కారణం ఏంటంటే వారాడే అబద్ధాలు, వారు చేసే మోసాలు, వారు నిందిస్తున్న నిందలు చూసి నన్ను ఎవడనూ చూడలేదు, భార్య భర్తనతో భర్తను భార్యను, కొందరు చూస్తే పిల్లలు, తల్లిదండ్రులు, లోకంలో ఎన్నో విషయాలు రకరకాలుగా మోసం చేస్తూ రంకెలేస్తుంటారు. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటి? దేని బట్టి అతిశయపడదాం? దేవుడు కృప చూపాడు ఉన్న దాన్ని బట్టి అతిశయపడుతున్నాను నేనైతే. యేసుక్రీస్తుకు మహిమ కలుగాక. దేవుడు ఇడిపించేవాడు. అందుకనే దావీదు భక్తుడు నీ చేతులు పట్టు మేలు అన్నాడు. ఆయన నీ చేతులు పట్టు మేలు అన్నాడు. మనం ఆయన చేతుల్లో ఉండాలి. మనం ఆయన చిత్తం నెరవేర్చాలి. మనం ఆయన ఉద్దేశం నెరవేర్చాలి. నిజంగా దేవుడు మనతో ఉన్న దేవుడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వోన్నతమైన దేవుడు, ఆయన న్యాయం చేసే దేవుడు. ఈరోజు చూడండి, కొందరు చిన్న చిన్న వాటికి చాలా అతిశయపడుతుంటారు. కొందరు కొడుకులు బట్టి అతిశయపడతారు. కొందరు లోకంలో ధనాన్ని బట్టి అతిశయపడతారు. దయచేసి ఈరోజు అవన్నీ దేవుడు నీకు ఇచ్చేయి. ఎవరిని పరిధులు ఇవ్వాలి, ఇస్తారు కాదంటలేదు, కానీ మనం దేవుని బట్టి అతిశయపడదాం. పరిశుద్ధాత్మ స్వస్థపరిచే దేవుని బట్టి అతిశయపడదాం. 8:18-19-20 చూస్తే దేవుని ఆకాంక్షిస్తున్నాడు. మీరు ఒకసారి మరొకసారి 20 చదవండి. యెహోవా నా మొర ఆలకింపుము, నాతో వాదించే మాటను వినుము. ఏమంటున్నాడు ఆయన? వాదిస్తున్న మాట విను. నీకు చెప్తున్నానయ్యా, నీకు సమస్తం తెలుసు కదా, నీవేమయ్యాను, నీవు నాకేమని నాకు తెలుసు, నీవు నాకు ఇచ్చిన రక్షణ నాకు తెలుసు, నాకు ఇచ్చిన స్వస్థత నాకు తెలుసు, లేక నువ్వు నన్ను పిలిచిన పిలుపు నాకు తెలుసు, నేనేం ప్రార్థన చేస్తున్నా, వారేం వాదిస్తున్నారో నీకు తెలుసు. నా మొర ఆలకించము. ప్రియ సహోదరి, పగ తీర్చుకున్నది మనం కాదు, దేవుడు. అందుకని అతిశయపడదాం. ఆయన మనకున్నాడని అతిశయపడాలి. ఆయన మన సహాయం చేసేవాడు, ఆయన మనకు కరుణించేవాడు, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయన మనతో ఉన్న దేవుడు. ఆలోచించు. జకర్యా గ్రంథం 18:21 చెప్తున్నాడు. యేస్కేలు గ్రంథం అనుకోండి. యేస్కేలు గ్రంథంలో 18:21 చూస్తే, అయితే దుష్టుడు తను చేసిన పాపములన్నిటినీ విడిచి నా కట్టడన్నిటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన వెడల ఏమందడు? ఎవడైతే దుష్టుడనే వాడు పాపను విడిచిపెట్టినప్పుడు వారి చెడ్డ క్రియలో చెడ్డ ప్రవర్తన విడిచిపెట్టమనేది గొప్ప వరం. విడిచిపెట్టమనేది దేవుని కృప. విడిచిపెట్టడం అనేది గొప్ప ధన్యకరమైనది. దుష్టుడు తాను చేసిన పాపమును అన్నిటినీ విడిచి నా కట్టడన్నిటినీ
అనుసరించి, నీతిని అనుసరించి న్యాయము జరిగించిన వెడల అతడు మరణము నొందడు. మరణము ఆవశ్యకముగా బ్రతుకును. బ్రతుకుతావు. నీ రోగం నిన్ను మరణానికి తీసుకుపోదు. నీకు స్వస్థ కలుగుతుంది. దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. ఆయన నిన్ను కనికరిస్తున్న దేవుడు. ఆయన సర్వోన్నతమైన దేవుడు. మనిషి లోబి కాకూడదని దేవుడు కోరుకున్నవాడు. మన జీవితాల విషయం గ్రహించి తన మాట కోసం నిరీక్షన్నప్పుడు దేవుడు మన ఆశించేవాడు. గలతీ రాసిన 2వ అధ్యాయంలో చూస్తే 10-20 వచనం చెప్తున్నాడు. గలతీ రాసిన పత్రిక 2:20 వచనం చూస్తే దేవుని వాక్యం చేరుస్తుంది. ప్రేమ బిడ్డలారా, ప్రభు యొక్క నామను బట్టి నేను క్రీస్తు కూడా సిలువేయబడి ఉన్నాను. ఇక నువ్వు జీవించేవాడిని నేను కాను, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. ఇప్పుడు నేను శరీరం ముందు జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. యేసుక్రీస్తు పరిశుద్ధంగా మహిమ కలుగాక. నీ జీవితంలో నా జీవితంలో మరి ఎవరి వల్ల జీవిద్దాం? ఎవరితో జీవిద్దాం? నీవు అతిశయింపవలసినది, నీవు అతిశయింపవలసినది దేని బట్టి అంటే దేవుని యొక్క పరిశుద్ధతను, అంటే దేవుడు పరిశీలనగా తెలుసుకోవటం వల్ల బట్టి మనకు అటు క్రియ కలిగి ఉండాలి. ఇక్కడ క్రీస్తునందు జీవించడం కోసం దేవుడు మనం ఏర్పరుచుకున్నాడు కనుక నా ప్రియ సహోదరి సోదర, మన జీవితకాలంలో ఎన్నో విషయాలు మనకి ఇష్టపడి జీవించవచ్చు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఆయన నిన్ను విరిగిన దేవుడు, నిన్ను చూస్తున్న దేవుడు. మనం ఆయన తెలుసుకోవాలని మనకుండా వచ్చినప్పుడు, అందుకనే నేను జీవించేది సిలువబడిన క్రీస్తు మూలంగా జీవిస్తున్నానుక నా శరీరమును నా కొరకు కాదు క్రీస్తు కొరకు అని పౌలు గారు సాక్షిస్తున్నాడు. ఏదైనా సరే మన కుటుంబంలో కూడా ఈ సంబంధం ఈ దినమున నీ కుటుంబాన్ని రక్షించిన దేవుడు, విడిపించిన దేవుడు, మోచుడు ఇప్పుడు కూడా స్వస్థపరచకు ఇష్టపడుతున్న దేవుడు కనుక పరిశుద్ధ దేవుని పరిశీలనగా తెలుసుకొని, ఆయన గుణమేంటో తెలుసుకొని, ఆయన క్రియ ఏంటో తెలుసుకోవటం బట్టి నువ్వు అతిశయించాలని దేవుడు చేస్తున్నావు. మోకరించు, ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క సన్నిధిలో ప్రియమైన సహోదరి సహోదర, నాడు నేడు ఏకరెత్తుకున్న దేవుడు, మన ప్రేమించిన తండ్రి, అందుకొరకే సర్వలోక రక్షకుడైన యేసయ్య నామను బట్టి ఈ సమాధాన సన్నిధిలో ప్రేమ సహోదరి సహోదర మోకరించను. దేని బట్టి అతిశయిస్తున్నావు? యేసుప్రభు నీకున్నాడని అతిశయిస్తున్నావా? ఒకలా ఆ విధమైన మనసు ఉంటే నువ్వు తొందరపడవు, నువ్వు అధైర్యపడవు, నువ్వు తొందరపడి దేవునికి విరోధంగా ప్రవర్తించవు. దేవుడు చదివిస్తున్న మాటలు బట్టి విషయాన్ని జ్ఞాపం చేసుకో. నాడు నేడు ఏకరెత్తుకున్న దేవుడు, మోకరించిన ప్రేమ బిడ్డలారా, మోకరించిన ప్రియమైన సహోదరి సహోదర, యేసయ్యా అనేకసార్లు తొందరపడ్డాను, అనేకసార్లు నేను హెచ్చించుకున్నాను. చాలామంది అంటారు కొన్నిసార్లు, ఇదిగో నేను దేవుని సమర్పించుకున్నాను అంటారు, లేదా ఇదిగో నేను ఫలానిదని అంటుంటారు, లేదా కొన్ని విషయాలు అతిశయముతో వారు కృపను పోగొట్టుకున్న వారు ఉన్నారు. నాకు దేవుడు తెలుసని నిత్యం పాపం చేసేవారు తన కృపను పోగొట్టుకున్న వారు ఉన్నారు. ఆ గుంపులో ఉన్నవా? యేసయ్యని అడుగుతా, స్వస్థపరిచే దేవుడా, విడిపించే యేసయ్యా, విమోచకుడా, ఇదిగో నీ పాదాల దగ్గర ఉన్నాను, నన్ను జ్ఞాపకం చేసుకుని అడుగు యేసయ్యా అని అడుగు. నిన్ను విమోచించేవాడని పూర్తిగా నువ్వు నమ్మినప్పుడే నా దేవుడు నాకున్నాడని నీ క్రియల మూలంగా రుజువుపరిచినప్పుడు దేవుడు నేను ప్రేమించేవాడు. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవా, మీ పవిత్ర పాదాల కొందనాలు చెల్లిస్తున్నాం, మీ కృపగల పాదముల కొందనాలు చెల్లిస్తున్నాం, మీ కరుణగల పాదముల కొందనాలు చెల్లిస్తున్నాం. నాయనా, నీవు సర్వోన్నతమైన దేవుడు కదా, నీ నామను బట్టి ప్రభువు మా వెడలో చూపుతున్న ప్రేమకే వందనాలు.
ఈ సమయంలో ప్రభు మీరు మాతో మాట్లాడే మాటలు గొప్ప విషయం కదా. మేము ప్రతిదానికి గొప్పవారం అనుకుంటాం, లేక అతిశయపడుతుంటాం కదా. అది మంచిది కాదన్నారు. ఏదైనా ప్రభు నీ కృపను బట్టే మేము అతిశయపడాలి కదా. మీరు మాకు దొరికినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని విడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని కాపాడేందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నేను స్తుతించుక ఇటు కృప మాకు ఇచ్చినందుకు వందనాలు. స్వస్థపరిచి విడిపించి మా కార్యములను నెరవేర్చి కరుణించనిస్తాయా నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ స్వరం విన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చూసుకోండి. వారి కుటుంబంలో ఏ దుష్టక్రియలు లేకుండా కూడా సహాయం చేయండి. వారి శరీరకు స్వస్థత దయచేయండి. ఆర్థిక విధానం చిడిపించండి. సమాధానము దయచేయండి. నీ కృపల జ్ఞానమును దయచేయండి అయా. ప్రతి బిడ్డని దీవించండి. ఈ రాత్రినంతా దర్శకులతో మాట్లాడండి. గర్భం లేని పిల్లలకు గర్భంలో తెరవండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసన్న దయచేయండి అయా. వారి వ్యాపారంలో వారు విడిపింపట సహాయం చేతండి. వారి రుణబాధల నుంచి విమోచింపట కూడా సహాయం చేతండి. స్టడీ పని కూడా పెట్టడంలో కూడా జ్ఞాపకం చేసుకొని వారి స్టడీలో తోడేవుడి కనికరించిన యవనస్తులు అనేకులు ప్రభుత్వండి. వారు అతిశయపడుతూ పాడైపోతున్నారు. వారు అందం చూసుకొని అతిశయించే వారు కొందరైతే, డబ్బును చూసి అతిశయించే వారు కొందరైతే, వారి ప్రభా వారి విద్యలో తండ్రి ప్రభా అతిశయించే వారు కొందరైతే, రకరకాలుగా ప్రభు నీ ఆత్మకి విరోధమైన వారు ఉన్నారు కదా. నీ కృపను బట్టి ప్రభుత్వాన్ని అతిశయించి నీవిచ్చే కృపను కాపాడుకున్న ప్రతి వారికి కూడా దయచేసి మీరే కరుణించు రక్ష దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.